మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మనం గత వీడియోలో బాలల హక్కుల గురించి చాలా బిట్స్ని అయితే చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ టాపిక్లో బాలల హక్కుల గురించి ఒక సంపూర్ణమైనటువంటి నోట్స్ను ఒకసారి చూసిన తర్వాత రెండవ టాపిక్ అయినటువంటి మానవ హక్కులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్దామండి. మరి వీడియో నచ్చితే మీకోసం తయారు చేస్తున్నటువంటి నోట్స్లు చూసిన ప్రతి వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు బహుమానాలు. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చట్టాలు హక్కుల్లోకి వచ్చేసరికి పర్స్పెక్టివ్స్ నుంచి బాలలు, వారి హక్కులు, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఈ 4 టాపిక్లు ఉంటాయండి చట్టాలు హక్కుల్లో. అందులో భాగంగా నిన్న బాలలు, వారి హక్కుల గురించి బిట్స్ అన్నీ చేయడం జరిగింది. మీరు కూడా చూడడం జరిగింది. ఈరోజు మానవ హక్కుల గురించి చెప్తాను అని చెప్పడం జరిగింది. సో ఇంకా సమగ్రంగా బాలలు, వారి హక్కుల గురించి సంపూర్ణమైన నోట్స్ ఇస్తే బాగుంటుంది మా సబ్స్క్రైబ్స్కి, మా వ్యూవర్స్కి అని ఉద్దేశంతో ఈ 2 ఆల్రెడీ వీడియోలు చేసి ఉన్నానండి. మరి దీని గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయ్యాయి. దీని గురించి నోట్స్ ఇస్తానండి. తర్వాత దీని గురించి ఇప్పుడు బిట్స్ కూడా అవుతాయండి. ఓకేనండి. ఇప్పుడు బాలలు, వారి హక్కులు నోట్స్ చూద్దామండి. ఈ బాలలు హక్కుల గురించి మొదటిసారిగా నానాజాతి సమితి చర్చించిందండి. దీన్నే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారండి. లీగ్ ఆఫ్ నేషన్స్. ఇది 1924లో ఈ నానాజాతి సమితి చర్చించడం అయితే స్టార్ట్ అయ్యిందండి. 1924లో నానాజాతి సమితి బాలలు, వారి హక్కుల గురించి చర్చించడం జరిగింది. అదే ఐక్యరాజ్య సమితిలో అయితే 1950 నవంబర్ 29న చర్చించడం జరిగిందండి. అసలు బాలలు అంటే ఎవరు అని డౌట్ వస్తుందని మనకి. అంటే 0 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిని బాలలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు అడగకపోతే 14 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిని బాలలు అంటారు. అదే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నవారిని బాలలు అంటారు అని చెప్పింది ఏంటంటే విద్యా హక్కు చట్టం అండి. విద్యా హక్కు చట్టము 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిని బాలలు అంటారండి. అదే 6 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిని బాలలు అని ఎవరు అంటారంటే గనుల చట్టం అండి. గనుల చట్టం 1952 బాలలు ఏ సంవత్సరం మధ్య వారిని అని చెప్పింది అని అడుగుతాడండి. అంటే 0 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్నవారిని బాలలు అంటారండి. ఇది క్లారిఫికేషన్ అయితే రావాలండి మనకి. అందు గురించనే వడమర్చి చెప్పడం జరుగుతుంది. అదే 0 నుంచి 18 సంవత్సరాల మధ్యలో బాలల హక్కుల చట్టం చెప్పడం జరిగిందండి. 0 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలలనే బాలలు అంటారని బాలల హక్కు చట్టం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా 1986 బాలల హక్కుల చట్టం ప్రకారం 18 సంవత్సరాలు వరకు ఉన్నవారిని బాలుడని, 16 సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలికలు అంటారని ఈ బాలల హక్కుల చట్టం చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి బాలలకి ఉన్నటువంటి డెఫినేషన్లు ఒక్కొక్క విధంగా ఇచ్చారు. ఓకేనండి. ఇప్పుడు బాలల చట్టాల గురించి ఒకసారి చూసేద్దామండి. ఫ్యాక్టరీల చట్టం 1948. ప్లాంటేషన్ కార్మిక చట్టము ఎప్పుడు ఏర్పడిందంటే 1951. గనుల చట్టం 1952. గనుల చట్టం. అదేవిధంగా వ్యాపార నౌకల చట్టం 1958. అప్రెంటిస్ చట్టం 1961. మోటారు వాహనాల చట్టం 1961. బీడీ కార్మికుల చట్టం 1966. గుర్తుంచుకోండి, మొదటి అక్షరాలన్నీ కూడా ఒక కోడ్ రూపంలో పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటాయండి. సమగ్ర బాలల అభివృద్ధి పథకం. సమగ్ర బాలల అభివృద్ధి పథకం 1975. బాల కార్మిక వ్యవస్థ నిషేధము 1986. బాల కార్మిక వ్యవస్థ నిషేధం 1986. బాలల హక్కులపై యుఎన్ఓ తీర్మానం ఎప్పుడు చేసిందంటే 1992లో. బాలల హక్కులపై యుఎన్ఓ తీర్మానం 1992.
జాతీయ బాలల హక్కుల రక్షణ చట్టం, జాతీయ బాలల హక్కుల రక్షణ చట్టం 2005, సమగ్ర బాలల అభివృద్ధి రక్షణ పథకము 2009, విద్యా హక్కు చట్టము 2009, 2010. ఇక్కడ మనకు అన్ని చట్టాలు, బాలలకు సంబంధించినటువంటి అన్ని చట్టాలని ఇక్కడ పొందుపరచడం అయితే జరిగిందండి. నెక్స్ట్ అయితే భారత రాజ్యాంగం ఏ ఏ ఆర్టికల్లో ఏ ఏ హక్కుల్ని బాలలకు కల్పించారు అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉందండి. మరి 14వ ఆర్టికల్లో సమానత్వపు హక్కుని కల్పించారు 14వ ఆర్టికల్. 15వ ఆర్టికల్ జాతి, మత, కుల, లింగ, వర్ణ భేదాలు లేని బాలలను చూడాలి, బాలల హక్కుల్ని ఏర్పాటు చేశారు 15వ ఆర్టికల్. మరి ఈ 15వ ఆర్టికల్లో బాలల హక్కుల గురించి ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు అని చెప్పడం జరిగిందండి. చట్టాలు చేయొచ్చని. అదేవిధంగా 15(3)లో బాలలు మరియు మహిళల కొరకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రత్యేక సౌకర్యాలు. అదేవిధంగా 17వ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, అంటరానితనం నిషేధం 17వ ఆర్టికల్. అదేవిధంగా 21A ఆర్టికల్, 21A ఆర్టికల్ చూసినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలి అని చెప్పింది 21A. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే 23వ ఆర్టికల్ వెట్టి చాకిరీ నిషేధం. అదే 24వ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బాల కార్మిక నిషేధం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాదు అనకుండా ఏం చేస్తున్నాడు, ఆప్షన్స్లో 14వ ఆర్టికల్, 15వ ఆర్టికల్, 17వ ఆర్టికల్, 21A ఆర్టికల్ నుంచి ఆప్షన్ జంబుల్ చేస్తున్నాడండి, చాలా తెలివిగా ఇస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేయండి. మీరేంటి రాబోయే ఉపాధ్యాయులు, మీరు అన్ని విషయాల్లో కూలంకషంగా చదువుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక బిట్ ఇస్తే ఒక లైనే, ఒక మెటీరియల్ ఇస్తే ఫుల్గా ఆప్షన్స్ను కూడా మనం ఏరగలిగే కెపాసిటీ ఉండగలగాలండి, ఆప్షన్స్ను ఏరేయగలగాలి. కాబట్టి అన్ఇంపార్టెంట్లో ఒక 80% గుర్తున్నా మనము ఆప్షన్స్ని ఏరేయగలమండి. కాబట్టి ఏంటంటే అన్ని చట్టాలు, అన్ని ఆర్టికల్ మీద కూడా మనకి అవగాహన అయితే ఉండాలండి. నెక్స్ట్ 39B అండి, 39B బాలల ఆరోగ్యం బి. 39B. 39F చూడండి, దోపిడీల నుండి, దుర్మార్గాల నుండి రక్షించడం అండి 39F. అదే 46వ ఆర్టికల్ చూసినట్లయితే అన్ని రకాల దోపిడీల నుండి కాపాడుతూ సామాజిక న్యాయం పాటించాలి అన్నది 46 ఆర్టికల్ అండి. అదేవిధంగా 51A ఆర్టికల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6 నుంచి 14 సంవత్సరాల బాలులను బడిలో చేర్పించే బాధ్యత తల్లిదండ్రులదే, బాధ్యత తల్లిదండ్రులే అని చెప్పింది 51A ఆర్టికల్ అండి. అదేవిధంగా 45వ ఆర్టికల్ చూసినట్లయితే 3 నుంచి 5 సంవత్సరాలు ఉచిత నిర్బంధంగా పూర్వ ప్రాథమిక విద్యను, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంటే అంగన్వాడీ విద్యను అందించాలి అని చెప్పిన ఆర్టికల్ 45వ ఆర్టికల్ అండి. ఇంకా మనం చట్టాల్లో కొన్ని చట్టాలని చెప్పుకోవాల్సి ఉంది. అది హిందూ మైనారిటీల చట్టం 1986. 18 సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలురు అని, 16 సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలికలు అంటారండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది. 0 నుంచి 14 సంవత్సరాలు ఉన్నవారిని బాలలు అంటారని ఫ్యాక్టరీల చట్టం 1948 చట్టం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నవారిని బాలురు అని CRC, అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఒడంబడిక చెప్పడం జరిగిందండి. CRC అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. ఈ
ఈ చట్టము ఈ ఒడంబడిక అనేది 1989 నవంబర్ 20 1989 నవంబర్ 20వ తేదీన మనకి ఈ సిఆర్సి ఒడంబడికలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల సంరక్షణ దినం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అనేది యుఎన్ఓ ఆధ్వర్యంలో ఏర్పడింది. మరి ఇక్కడ యుఎన్ఓ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. యుఎన్ఓ. అదేవిధంగా భారత్ ఈ యొక్క సిఆర్సి మీద 1992 డిసెంబర్ 11న సంతకం అయితే చేసిందండి. అదేవిధంగా యుఎన్ఓ 54వ ఆర్టికల్లో ఈ సిఆర్సి గురించి చెప్పడం జరిగింది. యుఎన్ఓ ఈ సిఆర్సి గురించి 3 భాగాలుగా బాలల హక్కులు బాల చట్టాల మీద 3 భాగాలుగా చెప్పిందండి. అదేంటో చూద్దామండి. ఒకటోది 35 సంవత్సరాలు 1 నుంచి 41 వరకు బాలల వారి యొక్క హక్కుల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ భాగంలో 42 నుంచి 45 వరకు సేవలు బాధ్యతల గురించి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మూడవ భాగంలో 46 నుంచి 54 యుఎన్ఓ వాటి యొక్క బాధ్యత గురించి చెప్పడం జరిగిందండి. ఇదండి బాలల హక్కుల మీద సంపూర్ణమైనటువంటి మెటీరియల్. ఇప్పుడు మానవ హక్కులు దాని మీద బిట్స్ని చూద్దామండి. మరి మానవ హక్కులలో బిట్స్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దాము. ప్రపంచ చరిత్రలో మానవ హక్కులను తొలిసారిగా ప్రకటించినటువంటి రాజు పేరు. మానవ హక్కులను ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ప్రకటించిన రాజు. ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ వన్. రెండవది, ప్రపంచ చరిత్రలో ఏ సంవత్సరంని మాగ్నా కార్టా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 1215. ఈ సంవత్సరాన్ని ప్రపంచ చరిత్రలోనే మాగ్నా కార్టా అంటారండి. సహజ హక్కుల సిద్ధాంత పితామహుడు ఎవరు? సహజ హక్కుల సిద్ధాంత పితామహుడు ఎవరు? సహజ హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ లాక్. మనిషి స్వేచ్ఛగా జీవించాడు, కానీ సమాజం అనే సంఖ్యలలో బంధించబడ్డాడు అని పేర్కొన్నది. మనిషి స్వేచ్ఛగానే జీవించాడు, కానీ సమాజం అనే సంఖ్యలలో బంధింపబడ్డాడు అని చెప్పింది రూసో చెప్పిన ఒక కొటేషన్ ఉంటుందండి. ప్రకృతిలోకి వెళ్ళిపోదాం అంటే స్వేచ్ఛ అనేదానికి ప్రకృతికి రిలేటెడ్గా ఈయన ఎక్కువ సిద్ధాంతాలు నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఐదవది, ప్రపంచంలో ఈ విప్లవాలు ప్రధానంగా మానవ హక్కుల ఆవశ్యకతను పెంపొందించాయి. ఏ విప్లవాలు? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2 అండి. అంటే అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవాలు అనేవి మానవ హక్కుల ఆవశ్యకతను ఎంతగానో పెంపొందింపజేశాయి. ఆరవది, ఈ క్రింది వానిలో హక్కుల లక్షణం కానిది ఏమిటి? ఈ హక్కులు అనేవి వ్యక్తి నుండి విడదీయగలవు అనేది సరికానిదండి. మరి ఈ హక్కులు అనేవి వ్యక్తి పుట్టుకతోనే సంక్రమిస్తాయి. ఈ హక్కులు అనేవి అందరి వ్యక్తులకి సమానము. హక్కులు వ్యక్తులను రక్షింపబడతాయి. ఇవన్నీ కూడా సరైనవండి. ఏడవది, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 1946. 1946లో మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేసింది. ఎనిమిదవది, ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది?
ఇక్కడ 1948 డిసెంబర్ 10వ తేదీన విశ్వ మానవ హక్కులను ప్రకటించడం అయితే జరిగిందండి ఐక్యరాజ్య సమితి. ఇక్కడ మానవ హక్కుల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? మానవ హక్కుల దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ 4 డిసెంబర్ 10. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి విశ్వ మానవ హక్కులలో ఎన్ని ప్రకరణలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 4 30 ప్రకరణలు అయితే కలవండి. 30 ప్రకరణలు. 11వది భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఏ విభాగంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 3వ విభాగంలో ఉన్నాయండి. 3వ విభాగం. 12వది భారత రాజ్యాంగంలో మానవ హక్కులకు మూలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. మానవ హక్కులకు మూలము అమెరికా. భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 12 నుంచి 35. 12 నుంచి 35. చట్టం ముందు అందరూ సమానమే అని సూచించే భారత రాజ్యాంగ నిబంధన ఏది? చట్టం ముందు అందరూ సమానమే. ఆన్సర్ ఆప్షన్ 3 14వ ఆర్టికల్. 14వ రాజ్యాంగ నిబంధన. ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలని తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధన ఏది? ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలను తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 16వ రాజ్యాంగ నిబంధన. 16వ రాజ్యాంగ నిబంధన. అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్లో పేర్కొన్నది? అంటరానితనం నేరం. ఆన్సర్ ఆప్షన్ 2 17వ ఆర్టికల్. 17వ ఆర్టికల్లో అంటరానితనం నేరం అని చెప్పడం జరిగింది. ప్రజలకు భావ ప్రకటన, పుస్తక రచన స్వేచ్ఛ కలదని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? భావ ప్రకటన, పుస్తక రచన స్వేచ్ఛ. ఆన్సర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19. ఆత్మహత్య నేరం, దాని కారణము మరియు ప్రోత్సాహం కూడా నేరమే అని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 21వ ఆర్టికల్. 21వ ఆర్టికల్. పిల్లలు మరియు స్త్రీల క్రయ విక్రయముల నిషేధం. పిల్లలు మరియు స్త్రీల క్రయ విక్రయముల నిషేధం అని సూచించే భారత రాజ్యాంగ నిబంధన ఏది? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. 23వ రాజ్యాంగ నిబంధన. 23వ ఆర్టికల్లో పిల్లలు స్త్రీల క్రయ విక్రయాల నిషేధం. 20ది పిల్లలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అంటే మత స్వేచ్ఛ హక్కు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పేర్కొంటుంది? ఆన్సర్ 25వ ఆర్టికల్. 25వ ఆర్టికల్. 21దండి విద్యాలయాలలో మతబోధన నేరం. విద్యాలయాలలో మతబోధన నేరం అని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? 28వ ఆర్టికల్ అండి. 28వ ఆర్టికల్. అల్పసంఖ్యాకులు తమ భాష, లిపిని, సంస్కృతిని కాపాడుకోవచ్చని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? అల్పసంఖ్యకులు అంటే తక్కువ సంఖ్యకులు తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ 29వ ఆర్టికల్. 23వది అల్పసంఖ్యకులు తమ భాషా లిపిని కాపాడుకోవడం కోసం విద్యాలయాలను స్థాపించుకోవచ్చని ఏ ఆర్టికల్ తెలుపుతుంది?
30వ ఆర్టికల్ అండి, విద్యాలయాల స్థాపన. 24వది, హైదరాబాదులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దాని ఆధారమైనటువంటి భారత రాజ్యాంగ నిబంధన ఏది? విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఆర్టికల్ 30. ఓకేనండి, ఆర్టికల్ 30. 25వది, మధ్యప్రదేశ్లోని అమర్కటక్ వద్ద జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాని ఆధారమైనటువంటి భారత రాజ్యాంగ నిబంధన ఏది? విశ్వవిద్యాలయాల ఏర్పాటు గిరిజనులకు అంటే ఆర్టికల్ 30 అండి, 30 ఆర్టికల్. 26వది, ఆస్తి హక్కు ఏ రాజ్యాంగం నుండి తొలగించారు? ఆస్తి హక్కు ఆన్సర్ 44వ ఆర్టికల్ నుండి తొలగించడం జరిగింది ఆస్తి హక్కు. 27వది, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించి ఎక్కడ పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 4 300B. 300B వద్ద పొందుపరచడం జరిగింది. ఆస్తి హక్కు అనేది ఒకప్పుడు ప్రాథమిక హక్కుగా ఉండేది, దానిని 300Bగా చేర్చడం జరిగింది. మరి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని హక్కులను కాపాడతాయని సూచించే ఆర్టికల్ ఏమిటి? ఇది 32వ ఆర్టికల్ అండి, 32. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును హృదయంతో పోల్చాడు? చాలా 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 ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ పరిరక్షణ హక్కుని, ఈ ప్రాథమిక హక్కును హృదయంతో పోల్చారండి. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 5. 31వదండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 1993. మరి దీనిలో ఉన్నటువంటి చట్టాలు వాటి గురించి కూడా బాలల హక్కుల్లాగే నోట్స్ కూడా కావాలనుకుంటే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే వరుసగా మీకు నోట్స్ను కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కావాలి అంటే. ఓకేనండి. 32వది, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఇక్కడ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ యొక్క చైర్మన్ సభ్యులను ఇక్కడ రాష్ట్రపతి నియమిస్తారండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత? ఇది సరిగ్గా పడలేదండి, దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే సరిగ్గా నమోదు కాలేదు, నేను తర్వాత అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో దీని గురించి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే ఇక్కడ డాష్ వస్తుందండి, అంటే బాగా పడలేదంటే దాని అర్థం ఈ 5 ఉంది కదండి, దీని బదులు 4 నుంచి 60 సంవత్సరాలు, 5 నుంచి 65, 6 నుంచి 70, 5 నుంచి 70 ఈ విధంగా అండి. అంతే, బాగా పడలేదంటే మరీ ఏం కాదు. ఓకేనండి, దీని గురించి తర్వాత అయితే చూద్దామండి. మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా ఏముండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. 35వది, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు కాని వారు ఎవరి కింద వారిలో? ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ వీళ్ళ సభ్యులు కానివారండి. మరి ఎవరెవరు సభ్యులు? ఎస్సీ కమిషన్ చైర్మన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్, వీళ్ళందరూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులండి.
నెక్స్ట్, ఈ క్రింది వానిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విధి ఏమిటి? విధి ఆన్సర్ పైవన్నీ అండి. హక్కులను కాపాడడం, హక్కుల ఉల్లంఘన అయితే జోక్యం చేసుకోవడము, జైలును సందర్శించడం, ఇవన్నీ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ విధి అండి. మరి 37ది, మానవ హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. అవగాహన లేకపోవడం అనేది పాత్ర కాదండి. హక్కులను బోధించాలి, హక్కులను గౌరవించాలి, హక్కులు సమానము అని చెప్పడం ఉపాధ్యాయుని యొక్క విధి అండి, పాత్ర. 38ది, ప్రసార సాధనాల్లో వచ్చే మానవ హక్కుల ఉల్లంఘనను తనకు తాను తీసుకునే జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారిస్తుంది. ఆ అధికారిని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. సుమోటోగా స్వీకరించారో, పేపర్లోనే వార్తల్లోనే వచ్చిన విషయాలను చెప్పారు కదా, అది సుమోటోగా తీసుకొని చేస్తారండి. అరే చిట్ట చివరి బిట్టండి, దీనికి ఆన్సర్ చేస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. హక్కుల అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ ఇది కలిగి ఉంటాడు. హక్కుల అవగాహన కలిగిన ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ ఇది కలిగి ఉంటాడండి. ఇదే చిట్ట చివరి బిట్టు. మరి ఆన్సర్ చేస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మానవ హక్కుల గురించి కూడా నోట్స్ కావాలంటే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరీష్ సైనింగ్ అవుట్.